అందరికీ దేవుని నామంలో వందనాలు. మన దేవుని గురించి అందరికీ తెలియాలని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దేవుడు ఆకాశము భూమి సృష్టించిన తర్వాత యెహోవా తన స్వరూపమందు నరుని సృష్టించాలి అనుకుని మట్టి తీసి మనిషి శరీరంగా మలిచాడు. అతని నాసికారంధ్రాలలో తన శ్వాసను ఊదినప్పుడు అతనికి ప్రాణం వచ్చింది. అతడే మొదటి మనిషి ఆదాము. తర్వాత యెహోవా అతనికి అందమైన ఏదెనులో ఒక తోట వేసి అందులో ఉంచాడు. అక్కడ పచ్చని చెట్లు, రుచికరమైన పండ్లు, నదులు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కాని తోట మధ్యలో 2 ప్రత్యేకమైన చెట్లు, నిత్యజీవము, మంచి చెడు జ్ఞానమిచ్చే చెట్లు ఉండేవి. యెహోవా ఆదాముతో, నీవు ఈ తోటలోని అన్ని చెట్ల పండ్లు తినవచ్చు, కాని మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని తింటే నీవు ఖచ్చితంగా మరణిస్తావు అని చెప్పాడు. అప్పటినుండి ఆదాము తోటలో ఒంటరిగా ఉండేవాడు. అతనికి సహాయకులుగా ఒకరు కావాలని యెహోవా అనుకుని ఆదామును గాఢనిద్రలోకి పంపి అతని శరీరం నుండి ఒక ఎముకని తీసి దానితో స్త్రీని తయారుచేసి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాడు. ఇక్కడే మొదటి కుటుంబం మొదలైంది అని బైబిల్ చెప్తుంది. అందువల్ల మనిషి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఇద్దరూ ఏకశరీరమవుతారు. ఆదాము, హవ్వ ఇద్దరూ దిగంబరులుగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి సిగ్గూ లేదు. ఎందుకంటే వారు నిర్దోషులుగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు. యెహోవా సృష్టించిన ఆ అద్భుతమైన ఏదెను తోటలో ఆదాము, హవ్వ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు సర్పం వచ్చి హవ్వతో మాయగా మాట్లాడుతూ, ఇది నిజామా? యెహోవా ఈ తోట చెట్ల ఫలాలలో ఏదైనా తినకూడదని మీకు చెప్పాడా? మేము తోటలోని చెట్లన్నింటి ఫలాలను తినవచ్చు, కాని మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని తినకూడదు. ఆ ఫలాన్ని తాకినా మేము చనిపోతాము. మీరు అసలు చావరు. ఆ ఫలం తిన్న వెంటనే మీ కళ్ళు తెరుచుకొని మంచిని చెడును తెలిసి మీరు దేవతలలాగా అవుతారు. అప్పుడు హవ్వ ఆ ఫలం చూడగా అది ఆమె కంటికి అందంగా మంచి రుచి కలిగినదిగా కనిపించింది. ఆమె ఆ ఫలాన్ని తీసుకొని తిని తన భర్త ఆదాముకు ఇచ్చింది. వెంటనే వారిద్దరి కన్నులు తెరవబడి తాము దిగంబరులమని తెలిసి అంజూరపు ఆకులు తీసుకొని కట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం యెహోవా తోటలో నడుస్తూ వచ్చాడు. ఆయన స్వరం వినగానే ఆదాము, హవ్వ భయపడి చెట్ల వెనక దాగిపోయారు. ఆదామా, నీవెక్కడున్నావు? నేను దిగంబరుడిని కనుక భయపడి దాక్కున్నాను. నీవు దిగంబరుడివని ఎవరు చెప్పారు? నేను నిషేధించిన ఆ చెట్టువని ఎవరు చెప్పారు? నేను నిషేధించిన ఆ